శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, వ్యవసాయం వ్యాపార సమస్యలు, కోర్టు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఇంకా తీరని ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడును. ఫోన్ నంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా మనసు చాలా సంతోషంగా ఉంది బిడ్డ, అందుకే నీకైనా వార్త చెప్పడానికి నీ ముందుకు రాబోతున్నాను, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు ఒక శుభవార్త నీ చెవులు చెప్పబోతున్నాను. నిర్లక్ష్యం వద్దమ్మా. నువ్వు ఎటు చూసినా సరే కష్టం నిన్ను తరుముతూ ఉంది కదా. అలాంటి సమయంలో నీ మనసు విరిగిపోయింది కదా బిడ్డ. నీ బాబా చెప్తుంది నిజమే కదా తల్లి. నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడేది విని నువ్వు ఎంతో కృంగిపోతున్నావు. బాబా అందరూ ఎందుకు ఇలానే ఉన్నారు, నాతో ఒకలా నా వెనుక మరోలా మాట్లాడుతున్నారు ఎందుకు తండ్రని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఎంత అమాయకంగా అడుగుతూ ఉన్నావు తల్లి. అందుకు సమాధానం కూడా చెప్తాను విను. చూడమ్మా, నీ ముందు నీ కళ్ళలోకి చూసి మాట్లాడిన వారు, నీ ఎదుగుదలను చూడలేనివారు నీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారంటే అలాంటి వారిని అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకంటే వారు నీ స్థాయికి సరిపోరన్న విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. స్థాయి అనేది ధనాన్ని బట్టి రాదు, మంచి మనసును బట్టి వస్తుంది. నీ ముందు ధైర్యంగా మాట్లాడలేని వారి గురించి ఎందుకు ఆలోచించడం చెప్పు. అసలు నీకున్న బాధ అనవసరం తల్లి. నువ్వు కావాలని బాధ పెడుతున్నావంటే వారు నన్ను ఇలా అంటారేమో అని బాధపడుతున్నవారు అలానే ఉంటారమ్మా. వారి మాటలకి నువ్వు బాధపడుతూ ఉంటే జీవితాంతం కూడా నువ్వు బాధపడాల్సి వస్తుంది. దాన్ని పక్కన పెట్టేసి ఆ మాటలు పట్టించుకోవద్దు తల్లిని చెప్తున్నాను కదా. వారు నీకు సరిపోరు, వారు నీ స్థాయికి నీతో సరిపోరమ్మా. వారు అక్కడే ఉంటారు తల్లి. నువ్వు ఎదుగుతూనే ఉంటావు. నీకు తోడుగా నేనున్నాను కదా. నేను చూసుకుంటాను, అన్నీ నేను మారుస్తాను. నీకన్నిటినీ చూసి కూడా నిన్ను ఊరికి కూర్చుంటానా చూడు. ఒక్కసారి ఆలోచించు తల్లి. నా బిడ్డల బాధ పడితే నిన్ను గమ్మున కూర్చుంటానా చెప్పు. లేదు కదమ్మా. అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను, అన్నీ కూడా చేస్తున్నాను. ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, నీ ముందు ఒకలా నీ వెనక మరోలా మాట్లాడి నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ కూడా నీ బాబా ఎప్పటికీ వదలరు. వారి గురించి నువ్వు మర్చిపోమ్మా. వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. వారికి తగిన గుణపాఠం నేను చెప్తాను కదా, నువ్వే చూస్తావు కదా. తప్పకుండా వారు చేసిన పాపాలకి ఫలితాన్ని అనుభవిస్తారు. నీ దుఃఖానికి కారణమైన వారిని సరైన శిక్ష నేను విధిస్తానమ్మా. నువ్వు వారి గురించి అస్సలు పట్టించుకోకు. ఇక నిశ్చింతగా ఉండు. నీ కన్నిటికి బదులు నీకు ఆనంద బాష్పాలు నేను ప్రసాదిస్తానమ్మా. నేను ఎక్కడూ లేను తల్లి. నేను నీలోనే, నీ మనసులోనే కొలువై ఉన్నాను. నీ హృదయమే నాకు విలువ చేసుకుని ఉన్నాను బిడ్డ. దిగులు పడద్దు. నీకు ఎలాంటి ఆపద రానివ్వను. ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళారో వారు నీ గురించి, నీ మంచితనం గురించి, నీ నిజమైన ప్రేమ గురించి తెలుసుకుని వారిని నేను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా. ఇక ఆనందమిక తల్లి. ఎప్పుడు కూడా ఒంటరిని అని బాధపడద్దు. నీ జీవితాన్ని చక్కగా నేను మారుస్తాను. ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ. అలా జరిగి తీరుతుంది. ఇక నీ మనసులో ఉన్న దిగులంతా తీసేసి నీకైన కాలం వచ్చింది తల్లి. నీకైన జీవితం కోసం భద్రపరిచేది చాలమ్మా. నీ బాబా నిన్ను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావు కదా. లేదు తల్లి. ప్రతి క్షణం అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నీకు ఏదిస్తే ఆనందంగా ఉంటావో, ఎలాంటిది నీ భవిష్యత్తులో కోరుకుంటూ ఉన్నావని ప్రతి క్షణం నేను ఆలోచిస్తూ ఉంటాను తల్లి. వాటికి తగ్గ పనులు కూడా నేను ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటాను. నీ గురించి నువ్వు చేసే పనులు అలసట వస్తుందేమో కానీ నా బిడ్డ గురించి నేను చేసే పనులు ఎప్పుడు కూడా నీకు అలసట ఉండదు. ప్రతిరోజు నీ కోసం పని చేస్తూనే ఉంటానమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం చెప్తాను విను. చూడు బిడ్డ, నువ్వు కోరుకున్నట్లే మంచి అనుకూలమైన జీవితాన్ని, మంచి కుటుంబాన్ని, సంతానాన్ని అన్నీ నీకు ప్రసాదిస్తాను. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు తల్లి.
నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. నీ సమస్యలన్నిటికీ కూడా నేను దారి చూపిస్తాను. ఇక ఆనందంగా ఉండమ్మా. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతా మంచి జరిగేలా చేస్తానని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి అందించిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.